భగవంతుడు రెండు చేతులు ఎందుకు ఇచ్చారంటే పల్లెటూరులో ఒక చేతితో గ్లాసు, ఒక చేతితో సిగరెట్, ఒక చేతితో గ్లాసు, ఒక చేతితో సిగరెట్. అలా అయిపోయింది వీళ్ళ జీవితాలు. ప్రభుత్వానికి మరి డబ్బులు కావాలి కదా. ఫ్రీ బస్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అది అంతకే వీళ్ళు రాత్రి పగులు అనుకోకుండా మనుషులు తాకోకుండా వీళ్ళు గ్లాసుల మీద గ్లాసులు తాగేస్తున్నారు. అసలు ఇక లెక్కే ఉండలేదు ఎన్ని గ్లాసులు తాగామని. అది పోనీ ఎవరన్నా ఒక సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలో లాగా ఎవరైనా నటురాలు ఉందా గ్లాస్ లాగేసుకుంటానికి, సిగరెట్ లాగేసుకుంటానికి? ఎబ్బే ఎవరు లేరు. అందుకే ఇష్ట వచ్చిన తాగి ఇష్ట వచ్చిన గ్లాసు చియర్స్ అంటున్నారు. అది మరి ప్రభుత్వానికి డబ్బులు కావాలి కదా. ప్రభుత్వం ఫ్రీగా బస్సు కంటే మరి ఎక్కడి నుంచి వస్తాయి అమ్మా డబ్బులు? మరి బస్సులో డీజిల్కి పడిపోతే మరి బస్సు ఎట్లా కదులుతుంది? అది ఏది ఫ్రీగా రాదు. సర్లే మనకెందుకులే, మన జీవితం బాగుంటే మనకు అన్నీ ఫ్రీగా వస్తాయి. మనకు అవతలోడు అయితే ఏమి లాభం మనకి? అట్టా ఉంది సమాజం. నారాయణ నారాయణ నారాయణ.